అందరికీ నమస్కారం మాస్టర్స్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు. అలాగే నా గురువైన వంశీ మాస్టర్ గారికి నా ఆత్మ ప్రణామాలు. కృష్ణ పరమాత్మకి, అర్జునుల వారికి నా ఆత్మ ప్రణామాలు. మాస్టర్స్, నిన్నటి నుంచి మనం 4th చాప్టర్ జ్ఞాన కర్మ సన్యాస యోగం తెలుసుకున్నాం నిన్న. ఈరోజు తెలుసుకునే కంటే ముందు ఒక్కసారి నిన్న చెప్పుకున్న దాన్ని ఒక 2 మినిట్స్ చెప్పుకుందాము. ఇక్కడ ఈ చాప్టర్‌లోనే ఉంది. జ్ఞాన కర్మ సన్యాస యోగము అని చెప్పని. అయితే రెండవ అధ్యాయంలో అర్జునుల వారు చెప్తూ ఉంటాడు కృష్ణుడు. కర్మ అంటే ఏంటిది? తర్వాత జ్ఞానం అంటే ఏమిటి అని. అయితే అప్పుడు అర్జునుడికి ఏమర్థమవుతది? కర్మలు చేయడం కన్నా జ్ఞానం తెలుసుకొని ఆచరించటం మిన్న అని అర్థమవుతుంది. నేను ఎటువంటి కర్మలు చేయను, యుద్ధం చేయను. నువ్వు చెప్పే ఈ జ్ఞానం కావాలి. నేను ఏది చెయ్యను అని అంటాడు. అంటే అయినా సరే మూడో చాప్టర్‌లోన కర్మయోగం గురించి చెప్తాడు. ఈ రెండిటిని కలిపి అంటే ఏది ఎక్కువ అనంటే ఏది ఎక్కువ కాదు. నిజం చెప్పాలంటే 2 కరెక్టే. కర్మ నుంచి కర్మయోగం చేయడం వల్లనే జ్ఞానమొస్తది. ఎందుకంటే ఒక తప్పు చేస్తున్నప్పుడు, ఆ తప్పు చేస్తేనే ఆ తప్పు పైన ఉన్న ఫలితం మంచా? చెడా? అన్నది ఎప్పుడు తెలుస్తుంది అంటే, ఆ కర్మను ఆచరించినప్పుడు, ఆ పని చేసినప్పుడు మాత్రమే తెలుస్తది. ఎందుకంటే, ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎవరెవరి సమస్యను కర్మను అనుభవిస్తున్నారో, ఏ రకంగా అయినా, అది గత జన్మల్లో చేసిన కర్మ అంటే పని వల్ల, అంటే వాళ్ళు చేసే పని వల్ల ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఏదైనా మంచి కానీ, చెడు కానీ. ఇప్పుడు ఈ జన్మలో ప్రస్తుతం ఎవరికి ఏ సమస్య ఉన్నా వాళ్ళు ధ్యానం చేసుకొని, కర్మ ధ్యానం చేసుకొని, దీనివల్లే మాకు ఈ సమస్య వచ్చింది. ఈ పని చేయడం వల్ల, ఇలా తిట్టడం వల్ల, కొట్టడం వల్ల, చంపడం వల్ల, కామంతో లేదా కోరికల కోసం చేయడం వల్ల ఇది అనుభవించాము అని తెలుసుకోవడం జ్ఞానము. ఆ జ్ఞానాన్ని ఏం చేయాలిక్కడ? తెలుసుకోవడం కాదు, ఆచరించాలి. అంటే మనుషులను కానీ, మన ఏమంటారు వ్యక్తిగత విషయాలు కానీ, అనారోగ్య సమస్యలు కానీ, ఇంకా ఏవైనా సరే ఎప్పుడైతే ఆ జ్ఞానం తెలిసిందో, అంటే ఈ తప్పు చేయడం వల్ల నేను ఇది అనుభవిస్తున్నాను అన్న జ్ఞానం ఎప్పుడైతే తెలిసిందో, ఇంకా ఆ తప్పు చెయ్యము. అదే తెలుసుకోవడం జ్ఞాన యోగం. అంటే జ్ఞాన కర్మ సన్యాస యోగము. అయితే ఇటువంటి యోగాన్ని మొదట ఎవరికి చెప్పాడు అంటే సూర్యభగవానునికి చెప్పాడని చెప్తున్నాడు అర్జునుల వారికి. అప్పుడు అర్జునుడికి ఒక డౌటొచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న నువ్వు చెప్తున్నావు ఇక్కడ సూర్యునికి చెప్పాలని, కల్పాంతరంలో అంటే ఎన్నో యుగాల కిందట అంటే సత్యయుగం, త్రేతాయుగం అవన్నీ అయిపోయాయి కదా! అంతకంటే ముందు నుంచి కూడా సూర్యభగవానుడున్నాడు. నువ్వు ఎక్కడికెళ్ళి చెప్పావు? ఇది వినడానికి ఆశ్చర్యం అనిపిస్తుంది. నమ్మబుద్ధి కావట్లేదు అన్నప్పుడు అతని గురించి చెప్తాడు కృష్ణ పరమాత్మ. ఎన్నో జన్మల నుంచి నువ్వు ఉన్నావు, నేను ఉన్నాను. నీ జన్మలు నీకు గుర్తుకు లేదు గానీ నాకు గుర్తుంది. అంటే అన్ని జన్మల్లోనూ, అన్ని దాంట్లల్లోనూ నేను ఉన్నాను. మళ్ళిప్పుడెందుకు నేను జన్మ తీసుకుంటున్నాను అంటే, అధర్మంలో ఉన్నప్పుడు ధర్మం కోసము నేను ఇక్కడ జన్మ తీసుకుంటున్నాను. ఏది ధర్మ సంస్థాపన కోసము. అలాగని ఇప్పుడు నేను కర్మలను చేస్తున్నానా, చంపుతున్నానా, పుడుతున్నానా, చేస్తున్నానంటే ఇవన్నీ ఏమి లేవు. అన్నిటికి కూడా నేను అతీతుడని. ఈ సృష్టి అంతా ఎక్కడి నుంచి జరిగిందంటే, మూల ప్రకృతి నుంచి సృష్టి ఆవిర్భావం జరిగింది. నా యోగ మాయచే నేను నాకు రావలసిన సమయంలో, ఏ యుగంలో, ఏ సమయంలో ఎవరినైనా కాపాడడానికి, చెడు జరుగుతున్నప్పుడు ఆ చెడును సంహరించడానికి నేను జన్మ తీసుకుంటూ ఉన్నానని తన జన్మ రహస్యాలు చెప్తాడు. మొత్తంగా నేను ఎలా వచ్చాను, ఏ సందర్భంలో వచ్చాను, తర్వాత అవతార పరిసమాప్తి ఏమవుతుంది, ఎందుకు మరి నాకింతగా శక్తి ఉన్నా సరే, ఎందుకు జన్మించాలి, ఎందుకు నేను కర్మలను చెయ్యాలి, ఎందుకు ఇవన్నీ అంటే భగవంతుడు కాబట్టి. అంటే మనలాంటి వాళ్ళు ఆయా జన్మల్లో ఇప్పుడు ఆ సమయంలో ఉంటారు కదా! భగవంతుడు అంటే తప్పు చేయడం వల్ల ఇలాంటి పనిష్మెంట్ జరుగుతుందా? మంచి ఎప్పుడైనా గెలుస్తుందా? భగవంతుడంటే ఎవరు? ఎవరిని శిక్షిస్తాడు? ఎవరిని కాపాడుతారు? ఆయన తత్వం ఏంది? ఇవన్నీ గూడా
మనుషుల్లో అంటే ప్రజల్లో భక్తి, పారవశ్యము ఇలాంటి మేము పనులు చేయాలి, ఇలా చేయకూడదు ఉండడానికే భూమి మీద భగవంతుడు ఎన్నో రకాల జన్మలు ఆయా సందర్భాలలో తీసుకుంటూ ఉంటారు. కానీ మనమేమనుకుంటాము, భగవంతుడు చెడ్డ వాళ్ళను చంపేస్తాడు, శిక్షిస్తాడు అని అనుకుంటాం. శిక్షించడము, చంపేయడం అన్నది కాదు. నిజం చెప్పాలంటే ఎవరైతే తప్పు చేస్తున్నారో వారిని సంహరించడము అనంటే, అతడు చేయడం వల్ల అతని కర్మలు పోగవుతూ ఉన్నాయి. అతని కర్మలు పోగవ్వడం వల్ల ఎదుటివాడు ఇబ్బంది పడుతున్నాడు. అలాగని అతన్ని అలానే ఆపకపోయి ఉంటే ఇంకా ఎక్కువ కర్మలు చేస్తాడని అక్కడ సంహారము అంటే దుష్ట సంహారం అన్నది చేయడం జరిగింది. అంటే అక్కడ ఆ తప్పు చేసేవాని మధ్యన ఆపడం అది కర్మను. ఆపి నెక్స్ట్ జన్మకు అతనికి ఇలా చేశావని చెప్పని తిరిగి ఇంకొక రూపంలో జన్మనివ్వడం. మళ్ళీ ఈ సృష్టి ఇదంతా జరిగింది. ఇవన్నీ కావాలి కదా! 4 వర్ణాలుగా విభజించాడు. అంటే ఇప్పుడు లోకం అంటే సృష్టి జరిగింది కదా! భూమి జరిగినప్పుడు ఉండాలి కాబట్టి 4 వర్ణాలుగా విభజించాడు. ఇది కూడా మనం విశ్వ నియమాలను కూడా చెప్పుకోవచ్చు. అంటే ఇలా జీవించాలి, ఇలా బతకాలి, ఎవరు ఈ పని చేయాలి, ఎందుకంటే అన్ని రకాల పనులు మనం పంచుకుంటేనే కదా ఈజీ అయ్యేది. ఒక్కరమే ఒకే పని అన్నీ చేసుకుంటూ ఉంటే ఎలా ఉంటుంది? నలుగురికి 4 పనులు ఎవరికి ఏది చేయగలరో అది చేస్తే ఎలా ఉంటుందని. అయితే ఈ వర్ణాలు కూడా అంటే ఈ కులాలు కూడా ఎలా ఏర్పడ్డాయి అని చెప్పనంటే కర్మలను బట్టి, గుణాలను బట్టి వారు ఆ ఆహ్, కులాలలో జన్మించడం జరిగింది. అలా శూద్రులు, బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు ఇలా 4 వర్ణాలుగా విభజించి వారికి ఆయా పనులు చేయడం అన్నది ఉంది. అయితే అవి శాస్త్ర కర్మలు. అవి ఏ రూల్స్ అయితే ఉన్నాయో, ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళు శాస్త్రోకంగా చెయ్యాలి. అలా ఉంటూ ఉన్నవి. ఎందుకు ఇవన్నీ క్లియర్‌గా చెప్పాడంటే, నువ్వు క్షత్రియుడివి కాబట్టి నీ ధర్మం ఏంటిదంటే యుద్ధం చెయ్యడము, పారిపోవడము కాదు. అలాగని చెయ్యాలన్న లోపల ఇంటెన్షన్‌తో నువ్వొచ్చావు కాబట్టి యుద్ధం చెయ్యి. ఎందుకంటే కర్మను చెయ్యను అని అంటాడు కదా! జ్ఞానమే మిన్న అంటాడు గదా! మళ్ళా జ్ఞానం కావాలంటే కర్మ అంటే ఏంటిది అని ఇలా ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. అలాగే మళ్ళీ ఇవన్నీ ఎందుకు చెప్పాడు అనంటే ముముక్షువులు అంటే ఇంతవరకు నేను ఈ తత్వాన్ని చెప్పి ఉన్నాను కదా! ఆ తర్వాత ఇది భూమి మీదకి గూడా వచ్చింది. ఈ జ్ఞానం అంటే కర్మతత్వం గురించి భూమి మీదకి వచ్చింది. దాన్ని అందరూ తెలుసుకొని ఆచరిస్తున్నారు. నువ్వు కూడా ముముక్షుడివే. కాబట్టి నువ్వు కర్మని చెయ్యి. ఆ కర్మను కూడా ఎలా చెయ్యు అనంటే నిష్కామ భావంతో చెయ్యు అని చెప్పాడు. మళ్ళీ ఎందుకు ముముక్షువు అయినా కూడా ఎందుకతను అలా ఉన్నాడంటే కర్మబంధం అన్నది ఒకటొచ్చింది. అంటే ఎంతగా మనము తెలుసుకుంటూ ఉన్నా, సాధన చేస్తూ ఉన్నా, ఎంత సత్యం తెలుస్తూ ఉన్నా, ఎంత జ్ఞాని అయినా కూడా కొన్ని సార్లు కొన్ని దాంట్లల్లో స్ట్రక్ అవుతుంటాం. అదే ఇక్కడ అర్జునుల వారికి గూడా తెలిసింది. అంటే అతడు మాట్లాడుతున్నప్పుడు గూడా చెప్తున్నాడు. "నువ్వు జ్ఞానివలే మాట్లాడుతున్నావు కదా! జ్ఞానివని." అంటే ఇంకా మొత్తంగా తెలుసుకోలేదని అప్పుడు కృష్ణ పరమాత్మకు అర్థమయ్యి ఒక్కొక్కటి చెప్పుకుంటూ దాని నుంచి ఎక్కువగా డీప్‌గా వివరణ ఇస్తున్నారు. అలా నిన్నటి వరకు మనం 15 శ్లోకం వరకు తెలుసుకున్నాం. ఇప్పుడు 16, 17, 18 ఈ 3 శ్లోకాలు తెలుసుకుందాం. किं कर्म किमकर्मेति कवयोऽप्यत्र मोहिताः तत्ते कर्म प्रवक्ष्यामि यज्ञात्वा मोक्षसे शुभात् कर्मणो ह्यपि बोद्धव्यं च विकर्मणः अकर्मणश्च बोद्धव्यम् गहना कर्मणो गतिः कर्मण्यकर्म यः पश्येत् अकर्मणि च कर्म यः स बुद्धिमान् मनुष्येषु स युक्तः कृष्णकर्मकृत् 16వ శ్లోకం చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. కర్మ అనగానేమి, అకర్మ అనగానేమి, ఈ విషయం నిర్ణయించుటలో విద్వాంసులు సైతము భ్రాంతికి
లోనగుచున్నారు. అంటే తికమక పడుచున్నారు. కావున కర్మతత్వమును నీకు చక్కగా విశదపరచెదను. దానిని తెలుసుకొని నువ్వు అశుభముల నుండి అనగా కర్మబంధముల నుండి ముక్తుడవు అయ్యెదవు అని చెప్తున్నాడిక్కడ. అంటే కర్మ అంటే ఏంది? అంటే చూడండి, శాస్త్రవిహిత కర్తవ్యమును కర్మ అనియు, త్యజించవలసిన క్రియను అకర్మ అనియు అంటారు. ఎలాంటి భావంతో ఏ కర్మలు చేసినా లేక త్యజించినా మానవుడికి పునర్జన్మ రూపబంధ హేతువుగానో, ఏ భావంచే ఎట్టి కర్మలు చేసినా లేక త్యజించినా ముక్తి హేతువగునో ఆ విషయంలోను పూర్తిగా తెలుసుకోవడం. ఈ తత్వాన్ని తెలుసుకున్న మానవుడు అతని కర్తవ్య కర్మలన్నీయు మమత, ఆసక్తి, ఫలేక్ష, అహంకార రహితుడై కేవలం లోక కళ్యాణం కోసం జరుగుచుండును అని. ఈ కారణం వల్ల పై కర్మతత్వమును తెలుసుకున్న మానవుడు సంసార బంధనం నుండి ముక్తి అవుదుడు అని చెప్తున్నాడిక్కడ. అంటే ఏంటిది ఇంతకు? కర్మ అంటే ఏంటిది? అకర్మ అంటే ఏమిటి? అన్నది క్లారిటీగా చెప్తాను. తెలుసుకో. అంటే కర్మ అంటే ఏంటిది? శాస్త్రవిహిత కర్తవ్య కర్మను కర్మ అంటారు. అంటే ఇందాక మనం చెప్పుకున్నాం. హ్మ్. కులాలను అంటే కర్మను బట్టి, గుణాన్ని బట్టి ఆహ్, కులాలు విభజించడం అన్నది జరిగింది. అలా ఎవరు ఏ పని చెయ్యాలో వాళ్ళు ఆ పని చెయ్యాలి. అంటే శాస్త్రవిహిత కర్తవ్య కర్మలు. ఎలాగా అని చెప్పనంటే, ఇప్పుడు మనమే ఉన్నాము. ప్రెజెంట్ ఎగ్జాంపుల్‌గా ఇప్పుడు ఏం చేస్తాం ఆడవాళ్ళైతే, అందరిలాగానే మగవాళ్ళు ఎలా ఉంటారో స్కూలుకి వెళ్తాము, చదువుకుంటాము, కాలేజీకి వెళ్తాము. తర్వాత మ్యారేజ్ అవుతుంది. మగవాళ్ళకి కూడా అలానే అవుతూ ఉంటుంది. తర్వాత మనం ఏం చేస్తాం? మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇంట్లో పని చేయడం, పిల్లలను కనడం, పెంచడం, పెద్ద చేయడం. అదే మగవాళ్ళకు ఏం జరుగుతుంది? వ్యాపారం చేయడం, ఇంటికి కావాల్సినయి ఇవన్నీ ఉంటాయి. అంటే ఈ మధ్యలోనే కొన్ని ఇబ్బందులు, కుటుంబము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఇది కాకుండా నేను ఇంకొకటి ఏమైనా చేస్తాను అంటే అవుతుందా? కాదు కదా! సపోజ్ ఇప్పుడు మనం ప్రెజెంట్ లైఫ్‌లో ఆలోచిస్తే, మేము మగవాళ్ళ కంటే తక్కువ ఏంది? మేము సంపాదించలేమా? మాకంటూ మేము చేసుకోలేమా? అని చెప్పని జాబులు చేస్తూ, మ్యారేజ్ చేసుకొని పిల్లలుంటున్నారు కానీ, ఎవ్వరైనా హ్యాపీగా చేయగలుగుతున్నారా? ఎవ్వరు చెయ్యట్లేదు. అంటే అనుకుంటున్నారు. మేము దేంట్లో కూడా ఎవరికన్నా ఎక్కువ కాదు, తక్కువ కాదు, ఎక్కువని నిరూపించుకోవాలని చూసుకుంటున్నారు కానీ, హ్యాపీగా ఉంటున్నారా? ఆలోచించండి ఒక్కసారి. అంటే పైనికి అనుకుంటున్నారేమో, కానీ లోపల ఇన్నర్ ఎలా ఉంటుంది? బాధతోనే ఉంటుంది. కష్టంగా అనిపిస్తుంది. అలసట అనిపిస్తుంది. ఎవరైనా వండి పెట్టింటే బావుండు. లేకపోతే పిల్లల్ని చూసుకొనింటే బావుండని. అంటే జాబ్‌ల కోసమో, దేనికోసమో పరిగెత్తడం అన్నది జరుగుతుంది. ఇక్కడనే గదా మనిషికి లైఫ్‌లో స్ట్రగులొచ్చి, కోపమొచ్చి, బాధొచ్చి, హెల్త్ బాలేక గొడవలు జరిగి ఇబ్బందవుతుంది. అదే మనం ఏ పని కోసమైతే వచ్చామో, ఏదైతే నిర్వర్తించాలనో, ఏదైతే బాధ్యత ఉందో దానిని చేస్తే ఎంత చక్కగా హ్యాపీగా ఉంటాము. అదే కర్మకి, అకర్మకి తేడా. అంటే ఇంకా అకర్మ గురించి గూడా మొత్తంగా తెలుసుకుందాం. అంటే ఇంతకి ఏంటిది అని చెప్తున్నాడు. దీనిలో విద్వాంసులు సైతం తికమకమవుచున్నారు. అంటే అర్థం కావట్లేదు. కర్మ అంటే ఏంటిది? అకర్మ అంటే ఏంటిది? మీకిందాక చెప్పింది కేవలం కర్మ గురించే. అంటే కర్మ ఏంటిది? శాస్త్ర విహిత కర్తవ్య కర్మం అంటే నా కర్తవ్యం. ఇప్పుడు నేనొచ్చాను, భూమి మీదకొచ్చాను, పుట్టాను అంటే పైలోకాల్లోనే నేను నిర్ణయించుకొనొస్తాను. అంటే కొన్ని కోరికలు తెచ్చుకుంటాను. కొన్ని నెరవేరినవి నేను తెచ్చుకుంటాను. ఒకవేళ చెయ్యగలిగే ప్రయత్నం నేను చేస్తాను. కాలేదంటే దేనికైనా నేను సిద్ధమే. అంటే ఇక్కడ కష్టపడాలి. ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ నేను జెప్పాను. ఒక ఆమె ఉంది. జాబ్ చెయ్యాలి. కష్టమే. కష్టంతో తెచ్చుకుంది. లేదు నేను ఎలాగైనా అందరూ జాబులు చేస్తున్నారా? చూద్దాం చెయ్యట్లే. కొంతమంది మాత్రమే జాబులు జేస్తున్నారు. కొంతమంది ఏంది హౌస్ వైఫ్‌గా జీవిస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళు భర్తనెందుకు తిట్టాలి? అత్తనెందుకు తిట్టాలి? పిల్లలనెందుకు కసురుకోవాలి? తనని తానెందుకు చేసుకోవాలి? అంటే పైన ఏం చేసుకుంది సోల్ డిజైను, ఇలానే ఉండాలని జెప్పి సోల్ చేసుకున్నప్పుడు, ఇక్కడొచ్చి అదే కదా చేయాల్సింది. అంటే విరుద్ధంగా నేను వెళ్తానని. కాబట్టి మాస్టర్స్ సరే వెళ్తావా? వెళ్ళు అని జెప్పి పంపిస్తారు.
అంటే దాన్ని చెయ్యాల్సిన పనిని గూడా కష్టంగా, ఇష్టంగా చేస్తుంటారు. నీకు ఏదైతే పని చెయ్యాలని వచ్చావో, ఆ పనిని సంపూర్ణ దృష్టితో, ఏకాగ్రతతో చక్కగా, హ్యాపీగా చెయ్యాలి. అంటే ఆ కర్మ అంటే ఏంటిది? ఆ తత్వం అంటే ఏంటిది? నీకు చక్కగా చెప్తాను. అయితే ఎప్పుడైతే నువ్విది తెలుసుకున్నావో అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు ఎగ్జాంపులు. ఇది నేను తెచ్చుకున్నదే కదా! దీన్ని నేనే తెచ్చుకోవాలని పెట్టుకున్నప్పుడు, ఇంక నేనెందుకు దీన్ని అశుభంగా భావిస్తాను? శుభంగానే భావిస్తాను. జ్ఞానంగా భావిస్తాను. దీన్ని నేనే కంప్లీట్ చేసుకుంటాను అన్నప్పుడు, ఆ కర్మ బంధం నుండి ముక్తుడవ్వదడు అని చెప్తున్నాడిక్కడ. అంటే ఎప్పుడైతే ఇది అర్థమైందో ఎందుకంటే అందరూ తెచ్చుకోరు దీన్ని. జాబ్ జేయాలి, ఇలానే ఉండాలి, కష్టపడాలి ఇవన్నీ అని. ఎప్పుడైతే అశుభం అనుకుంటున్నావు, తప్పు అనుకుంటున్నావు, దానిలో నుంచి నువ్వేదైతే తెలుసుకుంటావో, ఈ కర్మబంధం నుంచి. అది గూడా ఎందుకు తెచ్చుకున్నావంటే, అన్నీ ఉంటాయి. కోరికలుంటాయి. ఎలాగైనా సరే, ఈ జన్మని నేను తీసుకున్నాను గదా భూమి మీద, తీసుకున్నప్పుడు నేను దాన్ని చక్కగా ఎంత కష్టమైనా చేస్తా. ఫుల్‌ఫిల్ చేసుకుంటా. ఇవ్వండి నేను తీసుకొని పోతా అని చెప్పి తెచ్చినప్పుడు ఖచ్చితంగా మాస్టర్స్ ఓకే అంటారు. ఎందుకంటే, ఆ ధైర్యం ఉంది. ఆ కెపాసిటీ ఉంది. చెయ్యగలనన్న ఆత్మవిశ్వాసం ఉంది కాబట్టి ఓకే అని అంటారు. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత మొత్తంగా సినిమా మారిపోతది. ఆ దాని గురించి నేను చెప్తాను. ఎప్పుడైతే నువ్వు ఈ సత్యాన్ని తెలుసుకున్నావో, నీ కర్మబంధం నుండి ముక్తుడవవుదవు అని చెప్తున్నాడు. ఇప్పుడు 17వ శ్లోకం. 17వ శ్లోకంలోన ఆహ్, కర్మతత్వమును తెలుసుకోవలెను అంటే, ఆ కర్మ స్వరూపమును గూడా ఎరగవలెను. వికర్మ లక్షణములను కూడా తెలుసుకొనుట చాలా అవసరం. ఏలనన్నా కర్మతత్వము అతి నిగూఢమైనది. అంటే ఇప్పుడేంటిది? కర్మ కర్మతత్వం గురించి తెలుసుకోవాలంటే, కర్మ గురించి తెలుసుకోవాలి. తర్వాత అకర్మ స్వరూపము గురించి తెలుసుకోవాలి. తర్వాత వికర్మ లక్షణాలు. 3 ఉన్నాయి. కర్మతత్వం తెలుసుకోవాలి, అకర్మ స్వరూపం తెలుసుకోవాలి, వికర్మ లక్షణములు తెలుసుకోవాలి. ఎందుకు అనంటే ఈ కర్మతత్వం అతి నిగూఢమైనది. అంటే మీదికి చూడడానికేమో ఒక సింపుల్ వర్డ్‌లా మనకనిపిస్తది. కర్మ అంటే ఏంది? అకర్మ అంటే ఏంది? వికర్మ అంటే ఏంటిది? అని చెప్పని. కానీ దాని లోతులోకి వెళ్ళినప్పుడే ఓకే. ఇది ఇలా చెయ్యాల్నా అని అర్థమైతది. ఇప్పుడు మనకు తెలుగులో కర్మ అంటే అది వచ్చేది కదా! ఛందస్సు ఇవన్నీ వచ్చినప్పుడు, వ్యాకరణం ఇవన్నీ వచ్చినప్పుడు, కర్మ అంటే ఏంటిది? చేయు పని. అంటే ఏ పనైతే మనం చేస్తున్నామో దాన్ని పని అని అనుకున్నాం. అంటే కర్మ అని. లేదా మనకొక సమస్య వచ్చినప్పుడు, నా కర్మ బాబోయ్! నా కర్మ అని చెప్పని అనుకున్నాం. ఏం చేస్తాము అని. అంటే దాన్ని భరించలేని విధంగా, తప్పుగా మనం అనుకున్నాం. ఎందుకిప్పుడు తప్పుగా మనం అనుకున్నాము? నా కర్మ, నా జీవితం ఇంతే. నేను అనుభవిస్తున్నాను. నా కర్మ అని చెప్పని. ఎందుకు? అంటే ఇక్కడ నీకెందుకు భారంగా అవుతుందంటే, ఒకప్పుడు అది నువ్వు భారంగా చేసుకున్నావు. అంటే తప్పుగా చేసుకున్నావు. అంటే ఏ పనైతే చెయ్యాలో ఆ పనిని పూర్తిగా చెయ్యకుండా ఉండడము. అంటే దానికి విరుద్ధంగా చేయడం. అప్పుడేమవుతుంది? నా కర్మ నేను చేసుకుందే నేను అనుభవిస్తున్నాను. అంటే చెయ్యాల్సిన పనిని సరిగ్గా చేయలేకపోవడము. తినాల్సింది సరిగ్గా తినలేకపోవడం. కోరిక ఉంది. ఇవ్వబడ్డ వనరులున్నాయి మనకు. దాని వంతు తృప్తి లేకుండా ఇంకా ఎక్కువ కావాలని చెప్పని తప్పు చేయడం వల్ల ఇప్పుడు అనుభవిస్తున్నాము. అయితే ఇప్పుడు ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. కర్మ అంటే ఏంటిది? అంటే శాస్త్రోక కర్తవ్య కర్మలనే కర్మలు అందురు. ఇది తెలిసినంత మాత్రాన కర్మతత్వం పూర్తిగా బోధపడదు. ఆ కర్మను ఆసక్తితో చేస్తున్నావా? ఫలాపేక్షతో చేస్తున్నావా? అహంకారంతో చేస్తున్నావా? కర్మ పట్ల మమతతో చేస్తున్నావా? ఏ భావంతో చేస్తున్నావు? తెలుసుకొని ఆచరిస్తున్నావా? ఏ విధంగా చెయ్యాలి? చేస్తున్నది కరెక్టా? లేదా తెలుసుకొని చెయ్యాలి, ఆచరించాలి. ఇంత ఉంది కర్మ అంటే. అంటే శాస్త్రోక్త కర్తవ్య కర్మలు. అంటే ఇందాక చెప్తున్నాం. మన కర్తవ్యం. మనం తెచ్చుకున్నయి మనం పనులు చెయ్యాలి. దాన్నే కర్మలు అనంటారు. అంటే ఇంతే సింపుల్ మనకు తెలిసింది. దీన్నే కర్మతత్వం అంటే పూర్తిగా బోధపడడం కాదు అని చెప్తున్నాడు. జస్ట్ ఈ లైన్ తెలుసుకున్నంత మాత్రాన బోధపడడం కాదు. ఆ కర్మను అంటే ఇప్పుడు నువ్వు చేస్తున్నావు.
ఒక పని చేస్తున్నా. ఇప్పుడు నేను చెప్తున్నాను. లేదా ఒక జాబ్ చేస్తున్నారు. ఒక సింగర్ ఒక పాట పాడుతున్నాడు. లేదా ఇప్పుడు నేను ఈ క్లాస్ ఇక్కడ నేను చెప్తున్నాను. దీన్ని నువ్వు ఆసక్తితో చెప్తున్నావా? లేదా ఫలాపేక్షతో అంటే ఇది చెప్పడం వల్ల నాకు పుణ్యం వస్తదా? లేకపోతే పేరొస్తుందా? నన్ను పొగుడుతాడా? అన్న విధంగా నువ్వు చేస్తున్నావా? లేదా అహంకారంతో చేస్తున్నావా? అబ్బా! ఇది నాకు తప్పితే ఇంకెవరికీ తెలవదు. నేనే తెలుసుకున్నానన్న అహంకారంతో చేస్తున్నావా? అలాగే కర్మ పట్ల మమతతో చేస్తున్నావా? అంటే అటాచ్‌మెంట్‌తో చేస్తున్నావా? ఇది నేనే చెయ్యాలి. నేను తప్పితే ఇంకెవరు చెయ్యగూడదు అన్న మమతతో చేస్తున్నావా? అంటే జస్ట్ నేనిది మీకు ఎగ్జాంపుల్‌గా అవ్వడానికి చెప్తున్నాను. ఇది మన ఇంట్లో ప్రతి నిత్యం చేస్తున్నది. భర్తతో కానీ, పిల్లలతో కానీ, కుటుంబంలో కానీ, బయట కానీ, బంధువుల్లో కానీ ప్రతి దాంట్లోనూ ఇది చెక్ చేసుకోమంటున్నాడు. తర్వాత ఏ భావంతో చేస్తున్నావు? నీ భావం ఏంటిది? ఆ చేస్తున్న కర్మ పట్ల నీ భావన ఎలా ఉంది? అలాగే తెలుసుకున్నావు. సరే ఇవన్నీ తెలుసుకున్నావు నువ్వు. తెలుసుకున్న తర్వాత దీన్ని నువ్వు ఆచరిస్తున్నావా? ఆచరిస్తే ఏ విధంగా ఆచరించాలి? ఆచరిస్తున్నది మళ్ళీ కరెక్టా లేదా? సరే ఇప్పుడు మళ్ళీ మనం ఆచరిస్తున్నాం. ఆచరించింది కరెక్టా లేదా? అరే! ఇప్పుడు నేనిది చేస్తున్నాను. ఇది తప్పా? లేదా? ఇలా అనిపించింది నాకు చేస్తున్నాను అన్నది ఆచరించి చెయ్యాలి. అంటే తెలుసుకోవాలి. ఇదంతా ఎలా సాధ్యమవుతుంది మనకంటే కేవలం ఒక గురువు ద్వారానే అవుతుంది. ఎందుకంటే ఆయనకు అంతా తెలుసుకున్నవాడు. ఆ కర్మతత్వం గురించి మా సరైన అవగాహన ఉన్నవారు కాబట్టే గురువు ఆజ్ఞతో, గురువుతో తెలుసుకొని చెయ్యమని చెప్తున్నాడు. ఇప్పుడు అర్థమైంది కదా! కర్మ అంటే ఏంటిది? అంటే చేసే పని ఏది చేసినా కుటుంబంలో నువ్వు బాధ్యతగా చేస్తున్నావా? ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టి చేస్తున్నావా? లేదా నేనిది వదిలించుకోవడానికి చేస్తున్నావా? ఏదో ఒకటన్నట్టుగా చేస్తున్నావా? అంటే ప్రతీది కూడా ఇలా ఆధారపడి ఉంటుంది. అది కర్మ. ఎలాగని చెప్పానంటే, ఎలా తెలుస్తుంది మనకిది గురువు ద్వారా అంటే, హ్మ్. ఇప్పుడు మన ఇంట్లో మన అమ్ముంటది. ఆమెకు ఏదో ఒక వంటలో ఎక్స్‌పర్ట్. అంటే వాళ్ళకది చేసి అలవాటయింటది. అంటే పర్ఫెక్ట్‌గా అర్థమైంటది వాళ్ళకు. ఒక ఏమంటారు? ఒక రవ్వ లడ్డే అనుకోండి. లేకపోతే ఒక కర్రీ ఏదన్నా ఒక కర్రీ అయినా అనుకోండి. ఏదైనా అన్నప్పుడు నీకు కూడా ఆ రవ్వ లడ్డు చేయాలంటే తెలుసు. ప్రాసెస్ తెలుసు. ఎంత తెలుసు ప్రాసెసు? పైన పైన తెలుసు. ఏదో రవ్వ గావాలి, చక్కెర గావాలి, కొబ్బెర కావాలి అన్నది ఐటెమ్స్ అన్నది నీకు తెలుసు. కానీ దాంట్లో చేసే ప్రాసెస్ ఎంతవరకు రవ్వ వేగాలి, పంచదార ఎంత పడతది, ఆ రవ్వకు తగ్గట్టుగా కొబ్బెర ఎంత వాడాలి, అంటే ఎవరికి తెలుసు? పర్ఫెక్ట్‌గా ఉన్న వాళ్ళకి తెలుసు. అంటే బాగా చేసి అలవాటయిపోయింటది కదా! ఆ నైపుణ్యం సాధించింటది కదా అమ్మ. అప్పుడు అమ్మతో ఉండి, ఇది ఎలా చెయ్యాలని చెప్పి దగ్గరుండి మనం చూపించుకున్నప్పుడు అదేమవుతుంది మనకు ఒకేసారొస్తుందా? రాదు. ఎందుకంటే అనుభవం ఉన్నామెకు ఎప్పుడు ఎక్కడ ఏది ఎయ్యాలి, ఎక్కడి వరకు ఆపాలన్నది తెలుసు కాబట్టి, అమ్మ గైడెన్స్‌లో ఉన్నప్పుడు అలా ఒకసారి, 2 సార్లు, మూడోసారికి ఆ గైడెన్స్‌లో ఉన్నప్పుడు ఒక స్వీట్ కానీ, ఒక వంటకం కానీ మనం నేర్చుకుంటామా? చేయమా? ఆ నేర్చుకునే క్రమంలో మళ్ళీ మనం చేస్తూ ఉన్నప్పుడు కూడా అమ్మ అంత పర్ఫెక్ట్ రాదు. ఎందుకంటే దాంట్లో అమ్మ అనుభవరాలయ్యి ఉండింటది. సాధించింటది. ఎలా చేస్తే ఎలా కుదురుతుంది అని చెప్పని. అలానే కర్మ కూడా అంతే. అంటే గురువు ఏదైతే చెప్పినంత మాత్రాన, తెలుసుకున్నంత మాత్రాన, చేసినంత మాత్రాన తెలియదు. అయిపోదు. ఆచరిస్తున్నప్పుడు అది నీకే తెలుస్తది. ఇప్పుడు వంట చేస్తున్నప్పుడు దాంట్లో మాడిపోయిందా? సరిగ్గా వేగిందా లేదా? చక్కెర సరిపోయిందా లేదా? కొబ్బరి సరిపోయిందా లేదా? కారం సరిపోయిందా లేదా? అంటే హెచ్చులు, తగ్గులు అవుతూ ఉంటాయి కదా! కానీ ఒక 10 సార్లకు, ఒక 15 సార్లకు లేదా ఒక 50 సార్లకైనా వంట పర్ఫెక్ట్‌గా వస్తుంది. అంటే ఏమవుతుంది? చేయగా పర్ఫెక్ట్ అవుతుంది. అదే అంటే ఏదో ఇప్పుడు మనం ఇలా చేసినంత మాత్రాన అయిపోదు. దాన్ని మనం ఒక ప్రాక్టీస్‌లా అనుకోని చేసుకుంటూ ఉండాలి. మళ్ళీ అకర్మ. అకర్మ అంటే మనోవాక్య వా వాక్కాయంలో చేయబడు క్రియలను భౌతికంగా త్యజించుట. ఆ త్యజించడమే అకర్మ అంటే కర్మరాహిత్యం అని అనుకుంటాం. ఈ మాత్రం తెలుసుకున్న అకర్మ యొక్క వాస్తవిక స్వరూపం పూర్తిగా తెలుసుకున్నట్టుగా కాదు. అకర్మని ఏ భావంతో
ఏ ప్రకారం చేయబడిన లేక త్యజించబడిన క్రియలను అకర్మలగును. ఏ స్థితి అందు మనుషుడు ఎట్లు క్రియలను ఆచరించవలెనో తెలుసుకోవలెను. తత్వజ్ఞులైన మహాత్ములచే పూర్తిగా తెలుసుకొని ఆచరించవలెను. అంటే అకర్మ అంటే ఏంటిది? ఇప్పుడేమో కర్మను ఇలా మనం చేయడం. అంటే చేసే పనిని ఇలా కరెక్ట్‌గా చేయడం. అకర్మ అంటే ఏంటిది? ఆహ్, భౌతికంగా త్యజించడం. అంటే ఇప్పుడు ఏం మారాలి మనము? ఇది ఇప్పుడు నా బాధ్యత కాబట్టి నేను దీన్ని ఇలా నిర్వర్తించాలి. నేను ఇలా చెయ్యాలి. ఒక కష్టమొచ్చినా, దుఃఖమొచ్చినా లేదా ఇంట్లో ఒక పని కానివ్వండి, ఒక జాబ్ కానివ్వండి, చెప్తున్న ఒక క్లాస్ కానివ్వండి, ఏదైనా సరే ఇది చేస్తున్నాము అని చెప్పని భౌతికంగా మనోవాక్యములతో చేయబడు భౌతికంగా త్యజించుట. అంటే ఏంటిది? ఇది నా ద్వారా చేయించబడుతుంది కాబట్టి, నేను దాన్ని చేస్తున్నాను అని ఒకటి అనుకుంటే సరిపోదు అని చెప్తున్నారిక్కడ. ఇది కూడా. ఇది జస్ట్ ఇలా అనుకుంటే. ఎందుకు అనంటే, పైన మార్పు. అంటే ఏదైనా ఇప్పుడు ఇది ఉందనుకోండి అకర్మను. పైన పైనగా ఇది నేను వదిలేస్తున్నానబ్బా! ఇది ఏదో నా ముందుకొచ్చింది. నేను చేశాను, వదిలేశాను అని ఇక్కడ భౌతికంగా ఉంటే సరిపోదు. లోపల అంటే అంతఃకరణం నుండి గూడా రావాలి. లోపలి నుంచి కూడా ఆ ఫలాపేక్ష లేకుండా మొత్తంగా త్యజించడం అన్నది రావాలి. అంటే భౌతికంగా వస్తే సరిపోదు. అంటే ఒక మాట ఇప్పుడు మనం ఉంది. ఒక వర్డ్ మనకు తెలిసి ఇది నేర్చుకొని చెప్పామనుకోండి, అది అంతకే ఉంటుంది. కానీ దాని లోతుల్లోకి వెళ్లి దాని మీనింగ్ ఏందో తెలుసుకున్నప్పుడు మాత్రమే ఆ వర్డ్‌కి మనకు కావాల్సిన విధంగా మనము తెలుసుకుంటాం. మనం ఉపయోగించుకుంటాం. అంటే పైనది మాత్రం సరిపోదు ఇక్కడ అని చెప్పంటున్నాడు. అందుకనే ఆ కర్మను నువ్వు ఏ భావంతో చేస్తున్నావు? అంటే అకర్మని ఏ భావంతో చేస్తున్నావు? అంటే ఎవరి మెప్పు కోసమైనా చేస్తున్నావా? లేకపోతే త్యజించాలి, భౌతికంగా త్యజించాలని చెప్పారు కాబట్టి నువ్వు చేస్తున్నావా? లేదా పక్కవాడు చేస్తున్నాడని నువ్వు చేస్తున్నావా? ఇది చెయ్యాలని చెప్పాడని చెప్పి చేస్తున్నావా అంటే కూడా కాదు. ఎందుకంటే లోపల అందుకనే వాకములనందంటే మనసుతో, వాక్కుతో, భౌతికంగా ఫిజికల్ బాడీతో మొత్తంగా కూడా దాన్ని మనం భౌతికంగా త్యజించినప్పుడు మాత్రమే అది అకర్మ అవుతుంది. అప్పటి వరకు లోపల పైనికేమో వదిలేస్తాం. కానీ లోపల మాత్రం అలానే ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు షుగర్ పేషెంట్లున్నారనుకోండి, స్వీట్ తినాలి. స్వీట్ అంటే ఇష్టం. షుగరొచ్చింది. షుగరొచ్చినప్పుడు ఏం జేస్తాము? అమ్మో! నాకు షుగరుంది. డాక్టర్ స్వీట్ తినొద్దన్నాడు. ఇంట్లో వాళ్ళు చూస్తే కోపమొస్తుంది. తిడతారు. స్వీట్ తింటే షుగర్ ఎక్కువయింది అని. అప్పుడేం జేస్తావు? నువ్వు భౌతికంగానే ముడుచుకొని కూర్చుంటావు. నోట్లోనేమో నీళ్లు లాలాజలం ఊరుతూ ఉంటుంది. బయటికి మాత్రం ఏం జేస్తాము? తినొద్దు, తినొద్దు, తినొద్దని. అంటే లోపల ఎలా ఉంది? కోరిక అలానే ఉంది. తినాలనుకున్నా ఇంట్లో వాళ్ళు జూస్తారా? లేకపోతే టెస్ట్ జేస్తే డాక్టర్ తిడతాడా? టెస్ట్ ఏమైతే అని చెప్పని. అంటే ఏంటిది? పైన వరకు మాత్రమే నువ్వు స్వీట్ బంద్ జేశావు. లోపల నుంచి ఏం రావాలి నీకు అని చెప్పనంటే, సరే ఒక్కదాన్ని నేను త్యజిస్తే ఏమవుతుంది? ఇంట్లో వాళ్ళు హ్యాపీగా ఉంటారు. నా గురించి టెన్షన్ పడరు. నేను హాస్పిటల్‌కి వెళ్ళాల్సిన అవసరము లేదు. మందులు వాడాల్సిన అవసరము లేదు. ఏమవుతుంది? ఇది నాలుక రుచి వరకే కదా! దీన్ని తీసేస్తే నేనేమవుతుంది? నేను హ్యాపీగా ఉంటాను. వాళ్ళు హ్యాపీగా ఉంటారు. టెన్షన్ లేకుండా ఉంటాం. ఎందుకు నాకీ కోరిక? ఎందుకు నాకీ ఆసక్తి? దీని మీద ఎందుకు నాకు మమకారము? ఎందుకింత మమత? అని ఎప్పుడైతే మన లోపలి నుంచి వస్తుందో, దాన్ని వదిలేస్తామో అది అకర్మ అని అంటారు. కర్మకి, అకర్మకి తేడా. మళ్ళీ వికర్మ అంటే ఏంటిది మొత్తంగా విరుద్ధం. అబద్ధము, కపటము, దొంగతనము, వ్యభిచారము, హింస మొదలైన పాపకర్మలన్నీ వికర్మ అంటారు. ఈ మాత్రం తెలుసుకొనుట వలన వికర్మ యథార్థ స్వరూపము కాదు. అంటే ఏంటివి? ఈ ఒక్కటి వికర్మ అంటే తప్పు. అంటే ఇప్పుడు కర్మ అంటే మంచి, వికర్మ అంటే అబద్ధం. అంటే ఇవన్నీ ఉన్నాయి గదా! కపటము, దొంగతనము, వ్యభిచారము, హింస అంటే చెయ్యకూడని పనులు. ఇవి ఎవరు? ఈ 4 వర్ణంల వారు. మనకిప్పుడు ఏదైతే ఇప్పుడున్నామో క్షూద్రులు, వీళ్ళే కదా! నలుగురే గదా! క్షత్రియులు వీళ్ళందరూ ఉన్నారో, ఇవన్నీ ఎవ్వరికి కూడా ఆహ్, చెయ్యకూడదు ఈ పనులు. అలాగని ఇదొక్కటేనా వికర్మ అంటే కాదు. ఇంకా ఉంది.
ఏంటిదంటే వర్ణాశ్రమ భేదములను అనుసరించి వేరువేరుగా ఆయా వ్యక్తులకు నిషిద్ధమైన కర్మలు గలవు. వీటన్నిటిని త్యజించుటకై వికర్మ లక్షణాలను తెలుసుకోవాలి. ఏంటిది అంటే బ్రాహ్మణునకు స్వీకరించిన వేదములు నేర్పుచు, యజ్ఞములు చేయుచు, జీవితమును గడుపుతూ బ్రాహ్మణునకు కర్త కర్తవ్య కర్మ. శూద్రునకు అన్ని వర్గముల వారికి సేవ చేసి జీవించుట శూద్రునికి విహిత కర్మ. ఇది బ్రాహ్మణునికి నిషిద్ధ కర్మ. అది ఇతర వర్ణములకు వారికి వికర్మ. అంటే ఇక్కడ ఇంకాస్త తెలుసుకుందాం. ఏంటిది అనంటే వర్ణాశ్రమ భేదములను అనుసరించి వేరువేరుగా ఆ వ్యక్తులకు నిషిద్ధమైన కర్మలు ఉన్నాయి. అంటే వికర్మ అంటే చెయ్యకూడనివి. అంటే కేవలం ఈ అబద్ధము, కపటము, దొంగతనము ఇవన్నీ కూడా ఎవరు చేయకూడదు. ఏ వర్ణాశ్రమ వాళ్ళు ఎవ్వరు కూడా అంటే ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ఎవ్వరు కూడా ఇవి చెయ్యకూడదు. ఇవన్నీ నిషిద్ధములు. కానీ వికర్మ అంటే ఏంటిదంటే ఇప్పుడు శూద్రుడు ఉన్నాడనుకోండి. మనం శూద్రుడు అంటే ఏమనుకుంటాము? తక్కువ జన్మ వాడు, తక్కువ వాళ్ళు అనుకుంటాం. నిన్న కూడా మనం చెప్పుకున్నాం. ఏది కూడా తక్కువ జన్మ కాదు. నీచమైన జన్మ కాదు. ఏది కూడా మంచి జన్మ కాదు. అన్ని జన్మలు కూడా మంచివే. అయితే క్షూద్రుని జన్మ ఎలా ఉంటుంది చూడండి. ఏ కులాన్ని పట్టించుకోడు. దాంట్లో ఉన్నవాడా, లేనివాడా, రాజకీయ నాయకుడా ఎవ్వరని చూడడు. అన్ని వర్ణాల వాళ్ళకు పనిచేస్తారు క్షూద్రులు. ఇప్పుడు మనం చెప్పుకున్నాం గదా! రో రోడ్లు ఊడ్చేవాళ్ళు, తర్వాత బాత్రూమ్‌లు కడిగేవాళ్ళు. ఇంకా మీకన్నీ తెలుసు కదా! అలా అన్ని వర్ణాల వారికి అతను సేవ చేస్తాడు. అంటే క్షూద్రుని జన్మ తక్కువ జన్మ కూడా కాదు. మళ్ళీ ఇవన్నీ జన్మలు మనం కూడా తీసుకున్నాం. అందుకని ఎవరిని కూడా తప్పు పట్టకూడదని నిన్న మనం తెలుసుకున్నాం. ఎవరిని కూడా తక్కువ చూడకూడదు, తప్పు పట్టకూడదు. అన్నీ అద్భుతమైనవి. ఎందుకు అతని కర్మను అనుసరించి జన్మను తీసుకున్నాడేమో! ఎవరినైనా అసహించుకొని తీసుకున్నాడేమో! మళ్ళా భక్త కన్నప్ప కూడా ఒకప్పుడు అర్జునుడు. అయితే మొత్తంగా యుద్ధం అయిపోతది. అర్జునుడు కృష్ణ పరమాత్మ మరణిస్తాడు. ఈ 16,000 మంది గోపికలను కాపాడడానికి వచ్చినప్పుడు ఆహ్, మధ్యలో ఈ వీళ్ళే ఆహ్, ఏమంటారు? హ్మ్. వీళ్ళు వస్తారు కదా! పేరు రావట్లేదు నాకు. అప్పుడు వీళ్ళని అడ్డుకుంటారు. అయితే అతడికి ఏమనుకుంటాడు అర్జునుడు అని చెప్పనంటే, ఆహ్, నేను ఇంత యుద్ధం చేశాను. ఇన్ గెలిసాను. ఇంత వీరుడిని. కేవలం వాళ్ళ నుంచి నేను 16,000 మంది గోపికలను నేను కాపాడలేకపోయారు. వాళ్ళు ఆత్మత్యాగం చేసుకున్నారు అని వాళ్ళ గురించి అనుకుంటూ ఉంటాడు. అలా ఉండడం వల్లనే ఆయనకు భక్త కన్నప్ప జన్మ తీసుకుంటాడు. ఒక బాధ వస్తుంది. భయం వస్తుంది. నేను చేయలేకపోతున్నానని. అంటే క్షత్రియుడు కాస్త ఇలాంటి జన్మ తీసుకున్నాడు. అంటే ఆలోచించండి. అంటే క్షూద్రుని జన్మ కూడా మనకు తక్కువగా మనము చూడగూడదు. అన్ని వర్ణాల వారికి అతడు సేవ చేస్తాడు. మళ్ళీ అలాంటి అతను బ్రాహ్మణుడు చేసేది తప్పు. అంటే కర్మ అవుతుంది. అంటే వికర్మ అవుతుంది. చాలా తప్పు అవుతుంది. అదే బ్రాహ్మణుడు యజ్ఞాలు చేస్తాడు. తర్వాత వేదాలు నేర్పిస్తాడు. అలాగే భిక్షను స్వీకరిస్తూ ఉంటాడు. అది అతనికి కరెక్ట్. అతనికి తప్పు కాదు. అదే క్షూద్రునికి తప్పు. అదే క్షూద్రుడు చేసే పని బ్రాహ్మణుడు చేస్తే తప్పు. అలాగే ఇప్పుడు మనం గృహస్థాశ్రమంలో ఉన్నాం కాబట్టి, మనం గృహస్థాశ్రమంలో ఉంటూ, వివాహం చేసుకుంటూ, పిల్లలను కంటూ ఉండడము గృహస్థాశ్రమం కరెక్ట్. అదే సన్యాసికి ఇది తప్పు. అంటే ఇది పాపమవుతుంది. అంటే ఎవరు చేయాల్సిన పని వాళ్ళకు చేస్తాడు. అదే సన్యాసి పెళ్లి చేసుకుంటాను, పిల్లలను కంటాను, సంసారం చేస్తామంటే పాపము అని అంటాడు. అదే బ్రాహ్మణుడు ఇలాంటి పని క్షుద్రుడు చేసే పనిని చేస్తుంటే ఏందయ్యా పాపం ఇది, ఇది తప్పు, ఇది చెయ్యగూడదు, ఇది కర్మ అవుతుంది, చాలా పాపం అవుతుంది అని అంటాడు. అంటే ఇదేంటిది? వికర్మ. వికర్మ కిందికే ఇది వస్తుంది. అంటే దీన్ని కూడా మనం తెలుసుకోవాలి. కేవలము ఈ ఒక్కటే ఏంటిది? అబద్ధము, దొంగతనము, వ్యభిచారం ఇవన్నీ వికర్మలు కావు. ఇలాంటివి కూడా వికర్మలే అవుతాయి. ఎదుటి వాడిని కూడా అనడం కూడా
కర్మే వికర్మ అవుతుంది, తప్పు అవుతుంది. అందుకని న్యాయోపార్జితమైన ధన సంపాదన, ఋతుకాలం నందు ఆహ్, ఆ స్వప్నాతి గమనము మున్నగునవి గృహస్థాశ్రమ ధర్మములు. కానీ సన్యాసికి కామిని కాంచనములు, దర్శనములు, స్పర్శములు మహాపాపములు. అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా! సన్యాసికి ఏంటిది? అతడు సన్యాసత్వంలో ఉండాలి. ఉంటూ అతని జీవితం అయిపోవాలి. కాబట్టి అది వికర్మ. అంటే మూడిటి గురించి తెలుసుకోమని చెప్పాడు. కర్మ, అకర్మ, వికర్మ. ఈ 3 ఎప్పుడైతే ఈ లక్షణాలు అంటే ఇలాంటి లక్షణాలు ఉంటాయి. కర్మ, అకర్మ, వికర్మ. ఈ 3 తెలుసుకో. 3 తెలుసుకొని తెలుసుకొనుట చాలా అవసరము. అంటే ఇది మనందరికి కూడా అవసరం. కర్మ అంటే ఎలా చేయాలి? ఆ కర్మను అకర్మగా ఎలా మార్చుకోవాలి? అలాగే వికర్మ అంటే ఏంటిది? అంటే చెయ్యకూడనివి. ఈ పనులు ఎవరు చెయ్యకూడదు. అలాగని ఎవరైతే ఏ పని చేయాలనో వాళ్ళు ఆ పని చెయ్యాలి. అదే కరెక్ట్. అది చెయ్యడం నువ్వు చేయాల్సిన పనిని నీకిచ్చారు ఒక పనిని. ఆ పనిని నువ్వు చెయ్యకుండా పక్కవాని పని చేశావంటే కర్మ అవుతుంది. అందుకొక మాట చెప్తారు. ఏంటిది అనంటే, "నీ పనుందా? నీ పని చూసుకో. పక్కవాని విషయంలో నువ్వెందుకు వేలు పెడుతున్నావు? పక్కలోని గురించి నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు? పక్కలోని గురించి నీకెందుకు? నీ పని ఏంటిదో నువ్వు చెయ్యు" అంటారు. అది కూడా వికర్మే. అంటే పాపమవుతుంది. తరువాత 18వది. కర్మయందు అకర్మను, అకర్మయందు కర్మను దర్శించువాడు మానవుల్లో బుద్ధిశాలి. అతడు యోగి మరియు సమస్త కర్మలు చేయువాడు. అంటే ఇక్కడ కూడా చూడండి. కర్మయందు అకర్మ అని చెప్తున్నాడు. ఏం చేయమంటున్నాడు? దర్శించువాడు. కర్మయందు అకర్మను, అకర్మయందు కర్మను దర్శించువాడు మానవుల్లో బుద్ధిశాలి. అంటే పని చేయమంటున్నాడు. కర్మయందు అకర్మగా ఉండి చెయ్యి. తర్వాత అకర్మయందు కర్మగా ఉండి పని చెయ్యి. అంటే దర్శించువాడు. అలాంటి వాడు మానవుల్లో బుద్ధిశాలి. అతడు యోగి మరియు సమస్త కర్మలను చేయువాడు. ఎవరతడు అనంటే యోగి. తర్వాత ఇలా చేస్తూ సమస్త కర్మలు చేస్తూ ఉంటాడు. అంటే ఎప్పుడైతే ఈ జ్ఞానం ఎప్పుడైతే అర్థమవుతుందో, ఇలా చేయాలనా, కర్మయందు అకర్మగా ఉండాలనా, అకర్మయందు కర్మగా ఉండాలా అని తెలుసుకున్న బుద్ధిశాలి అయిన యోగి అన్ని కర్మలు చేస్తాడు. ఇది చెయ్యొద్దా? ఇది చెయ్యకూడదా? ఇది సరైందా? ఇది సరికాదా? అని చెప్పన్న విధంగా అన్ని రకాలుగా చేస్తాడు. మళ్ళీ కర్మయందు అకర్మ అంటే ఏంటిది అంటే, కర్మను అంటే ఒక పని కానీ, ఒక మాట కానీ మాట్లాడుతున్నప్పుడు మనస్సు, బుద్ధి, ఇంద్రియములు, శరీరముల ద్వారా కర్మలను చేస్తాం. అవే శాస్త్రహిత కర్తవ్య కర్మలు. సరి అయిన పని అంటే కర్మను చేస్తే కర్మలు అనబడును. శాస్త్ర నిషిద్ధ పాప కర్మలను వికర్మ అని అంటారు. ఏ కర్మ అయితే చేస్తున్నామో ఆ కర్మగా చేయాలి. ఆసక్తి, ఫలేక్ష, మమకారము వీడి విహిత కర్మలు చేయాలి. అప్పుడు కర్మలు చేసినా కూడా అంటవు. అంటే ఇప్పుడు ఏంటిది? కర్మ అంటే ఏంటిదంటే మనం చేస్తున్న పని. ఏదైతే చేస్తూ ఉన్నామో ఏదన్నా ఇందాక మనం చెప్పుకున్నాం. వంట చేస్తున్నప్పుడు ఎలా చెయ్యాలి? ఒక పని చేస్తున్నాం. ఒక క్లాస్ చెప్తున్నాం. ఒకరికి ఒక మంచి చెప్తున్నాం. లేదా ఒక టీవీ మనం చూస్తూ ఉన్నాం. ఒక మంచిది వింటూ ఉన్నాం. దాన్నేంటిది? మనసుతో, బుద్ధితో, ఇంద్రియములతో, శరీరం ద్వారా చేసేదాన్ని కర్మలను చేస్తాం. దాన్నే కర్మ అని అందురు. అంతే కదా! ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అంటే ఏం చేయాలి? నేను మాట్లాడాలంటే నా బుద్ధిని ఉపయోగించాలి. నా మనసును ఉపయోగించాలి. అలాగే నా ఇంద్రియాలను కూడా ఉపయోగించాలి. నేను ఎలా మాట్లాడాలి? ఎలా చెప్పాలి? ఏంటిదని. అలాగే శరీరాన్ని అంటే ఇప్పుడున్న ఈ బాడీని మొత్తంగా కలిపి నేనిప్పుడు మాట్లాడుతున్నాను. దీన్ని కూడా మనము కర్మ అని అంటాం. దీన్ని తర్వాత సరైన పని అంటే ఇప్పుడు నేను చేస్తున్నాను. ఆ పని కరెక్టా? సరైనది. దాన్నే కర్మ అంటాం. సరి కాలేదా? దాన్ని కూడా
కర్మనే అంటాం. అంటే సరైనది చేస్తాం. దాన్ని ఏం చెయ్యాలి అంటే అకర్మగా చెయ్యాలి. అంటే ఇప్పుడు నేను ఏదైతే మీకు ఇది ఇప్పుడు చెప్పానో కర్మ అంటే ఏంటిదో దాన్ని అకర్మగా చెయ్యమని చెప్పి అంటున్నాడు. అకర్మగా చెయ్యడము అని చెప్పానంటే ఇప్పుడు ఇదంతా నేను చెప్పాను. ఇదంతా నేను చెప్పాను కదా! దీన్ని ఎలా తీసుకోవాలనంటే ఆహ్, ఇది చెప్పడం నాకు వచ్చింది కాబట్టి, నేను తెలుసుకున్నాను కాబట్టి, నాకిది అర్థమైంది కాబట్టి, ఇది నేను చెప్పేస్తున్నాను అంతే. అంటే దాని మీద ఎటువంటి ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఉండడము. దీనివల్ల ఏం జరుగుతుంది? కరెక్టా? తప్పా? ఎలా జరుగుతుంది? అన్నది లేకుండా ఉండడమే అకర్మ. అంటే మొత్తంగా గూడా ఏది లేకుండా ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేగూడదు. దీంట్లో నేను చెప్పింది అర్థమైందా? కాలేదా? ఇంకా ఏమైనా చెప్పాలన్నా ఇదంతా కూడా ఏమీ లేదు. అలా చెయ్యాలి. అదెవరు చేస్తాడంటే భగవంతుడే చేస్తాడు. అలా చేయమంటున్నాడు. అందుకని భగవంతుడు ఏం చెప్పాడు? నేను అకర్తని, అకర్మ చేస్తాను. అంటే ఇప్పుడు నేనొచ్చాను, భూమి మీద అవతరించాను. ఇప్పుడు నా పనేంటిది? పుట్టాను, పెరిగాను. తర్వాత దుష్టులెవరైతే ఉన్నారో శిక్షించాను. తర్వాత అందరికీ అందజేశాను. తర్వాత నాదయిపోయింది. అయిపోయిన తర్వాత వెళ్ళిపోయాను. ఈ దాంట్లో తను మళ్ళీ చూసుకుంటాడా? అంటే చూసుకోడు భగవంతుడు. నేనిలా జేశానా? అలా జేశానా? కరెక్ట్‌గా జేశానా? కరెక్ట్‌గా చెయ్యలేదా? ఇవన్నీ కాదు. అంటే ఫస్ట్ చేసిందేమో భగవంతుడు కర్మ. తర్వాత దాన్ని బేరీ జేసుకోవడం. అలా ఉన్నానా? ఇలా ఉన్నానా? అవన్నీ కాదు. నేనొచ్చాను, చేశాను, పని అయిపోయింది, ఎళ్ళిపోతున్నాను. అది అకర్మ. అకర్మగా ఉండాలంటున్నాడు. అంటే కర్మ యందు అకర్మను. అంటే చేస్తున్న పని యందు కర్మను అకర్మతో చెయ్యి. తర్వాత అకర్మ యందు కర్మను. అంటే ఇప్పుడు ఏదైతే మనం ఫలాపేక్ష లేకుండా ఏ విధమైన అంటే చేస్తున్న పని పట్ల మమత, కోరిక త్యజించడం ఇవన్నీ ఏమి లేకుండా మనం అకర్మగా చేశామో, దాన్ని కర్మగా దర్శించు అని అంటున్నాడు. అంటే దాన్నేంటిది ఇప్పుడు ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేవు. ఏమి లేవు భగవంతునికి. ఏ రకంగా లేడు. అంటే అకర్తగా ఉండి పని చేశాడు. కానీ కర్మని చెయి. ఫస్ట్ చెప్పింది ఏంటిది అంటే పని చేస్తూ దాని అకర్తగా ఉండు. ఇప్పుడు నేనొచ్చాను, చేశాను, వెళ్ళిపోతున్నాను. ఇక్కడ అవసరం ఉంది చేశాను. ఇది అకర్తగా ఉండడం. మళ్ళా అకర్తయందు కర్తను దర్శించువాడు. అంటే అకర్మయందు. అకర్మయందు అంటే కర్మయందు అకర్మ అయిపోయింది కదా! అకర్మయందు కర్మను. అంటే ఆ కర్మ అంటే ఇప్పుడు ఏది లేకుండా నేను చెయ్యాలి. అలా అనుకోని కర్మను చెయ్యు. అంటే ఇక్కడేంటిది అలాంటిది దర్శించువాడు మానవుల్లో బుద్ధిశాలి. అలా పని చెయ్యు. అతడు యోగి. అంటే ఎప్పుడైతే ఇలాంటి మైండ్‌తో చేస్తూ ఉంటాడో, ఇలాంటి జ్ఞానంతో చేస్తూ ఉంటాడో సమస్త కర్మలు చెయ్యువాడు. అంటే అన్నీ జేస్తాడు. అంటే దేన్ని గూడా బేరీ జేసుకోడు. దేంట్లో కూడా ఇవన్నీ చేస్తే ఏం జరుగుతుంది? చెయ్యకపోతే ఏం జరుగుతుంది? ఇప్పుడు నేను చెయ్యాలనా? అవన్నీ ఏమి కూడా ఉండవు. అది కర్మని అకర్మగాను, అకర్మను కర్మగాను ఉండాలి. హ్మ్. అలాగే ఇంకొకటేంటిదంటే ఎప్పుడైతే ఈ రహస్యాన్ని అంటే ఇప్పుడు ఈ తత్వాన్ని ఎవరైతే తెలుసుకున్నారో అతను ఏంటిదంటే వర్ణాశ్రమచిత కర్మల్లో దేనినైనా శారీరక శ్రమకు భయపడడం కానీ, రాగ ద్వేషమునకు మోహం కానీ, వశుడైన కానీ, గౌరవ ప్రతిష్ట ఫలప్రాప్తికై త్యజింపడు. కావున అతడు తన కర్తవ్య కర్మలకు దూరం కాడు. ఏ విధమైన త్యాగములందు కూడా మమత, ఆసక్తి, ఫలేక్ష, అహంకారములు కలిగి ఉండవు. కనుక పునర్జన్మను పొందడు. అందువల్ల మనుషుల్లో అతడు బుద్ధిశాలి. అతనికి పరమేశ్వర ప్రాప్తి కలుగును. కావున అతడు యోగి. అతనికి ఎట్టి కర్తవ్యం మిగిలి ఉండదు. కనుక అతడు సమస్త కర్మలను చేసిన వాడే అగును. అంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదా! కర్మ, అకర్మ. అకర్మ నుండి కర్మగా తెలుసుకున్నవాడు అర్థమైపోయింది. నేను పని చేస్తున్నాను. చేయడానికే వచ్చాను. చేయబడుతుంది. నేను చేస్తున్నాను. చేస్తున్నాను కాబట్టి చెయ్యాల్సి ఉంది కాబట్టే నేను
ఈ కర్మను చేస్తున్నాను అని అనుకున్నప్పుడు అతడు దేనికి భయపడడు. అంటే శారీరక శ్రమకు అంటే ఫిజికల్ బాడీతో ఎంత పని చేసినా కూడా భయపడడు. అలాగే రాగద్వేషములకు అంటే రాగం ఉండదు, ద్వేషం ఉండదు. మోహం కూడా వశము కాడు. అలాగని ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు గౌరవ ప్రతిష్టలొస్తాయి. ఫలప్రాప్తి వస్తుంది. దానిని కూడా అవసరం లేదు. ప్రాప్తికై కూడా పని చెయ్యడు. కాబట్టి ఇతడు కర్తవ్య కర్మకు దూరం కాడు. అంటే తన కర్తవ్యం తెలుసుకున్నాడు. తన కర్తవ్య కర్మను తెలుసుకున్నాడు కాబట్టి ఎప్పుడైతే ఇలా చేస్తామో ఏ రకంగా కూడా దూరం కాడు. కాబట్టి అతనికి ఎలాంటి ఫలాపేక్ష ఉండదు. తర్వాత మమత ఉండదు. అహంకారం ఉండవు. ఇవన్నీ ఎప్పుడైతే తెలుసుకొని చేసుకుంటూ ఎళ్ళిపోతాడో అతనికి పునర్జన్మ ఉండదు. అంతే కదా! తెచ్చుకున్న హోంవర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకెందుకుంటుంది? అన్నిటిని అంగీకరిస్తారు. అంతా తెలుసుకుంటారు కాబట్టి కర్మచక్రంలో నుంచి, జన్మ చక్రంలో నుంచి బయటికొస్తాడు. ఎప్పుడైతే ఇది వస్తుందో పరమేశ్వర ప్రాప్తి కలుగుతుంది. అంటే పరమాత్మ చేస్తున్న పనే ఇతను చేస్తున్నాడు. మళ్ళీ పరమాత్మ చెప్పిన పనిని చే ఎలాంటి పనులు చెప్పాడో అదే చేస్తున్నప్పుడు పరమాత్మ ప్రాప్తి జరగకపోతే ఇంకేమి దొరుకుతుంది? ఇలా చెయ్యమని చెప్తున్నాడు. అంటే ఇంత నిగూఢంగా ఈ కర్మతత్వం అన్నది ఉంటుంది. ఇప్పుడు 19, 20 यस्य सर्वे समारम्भाः कामसङ्कल्पवर्जिताः ज्ञानाग्निदग्धकर्माणं तमाहुः पण्डितं बुधाः त्यक्त्वा कर्मफलासङ्गं नित्यतृप्तो निराश्रयः कर्मण्यभिप्रवृत्तोऽपि नैव किञ्चित् करोति सः. ఇప్పుడు 19వ శ్లోకంలోన ఈ ఎవని కర్మలన్నీయు శాస్త్ర సమ్మతములై కామ సంకల్ప వర్జితములై జరుగునో అట్లే ఎవని కర్మలన్నీయు జ్ఞానాగ్నిచే భస్మమగునో అట్టి మహాపురుషునికి జ్ఞానులు పండితుడని అందుదురు. అంటే ఎవరైతే అంటే ఎవని కర్మలన్నీయు అంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఇవన్నీ కర్మలు అంటే పుట్టినప్పటి నుంచి మరణించేదాకా అన్ని చేయాల్సిందే కదా. కర్మలు అన్నవి ఆపడం అన్నది జరగదు. కర్మను చెయ్యకుండా ఉండడం అన్నది కాదు. ఎప్పుడైతే ఈ జ్ఞానాన్ని అంటే ఈ తత్వాన్ని ఈ కర్మ తత్వాన్ని చక్కగా అర్థం చేసుకుంటాడో శాస్త్ర సమ్మతులై కామ సంకల్ప వర్జితంలై జరుగునో అంటే అట్లే ఎవని కర్మలన్నీ జ్ఞానంతే అంటే ఇవన్నీ ఎప్పుడైతే తెలుసుకుంటామో కర్మలన్నిటిని గురించి ఇవన్నీ తెలుసుకుంటూ చేసుకుంటూ ఉంటామో జ్ఞానంచే భస్మమగును. అట్టి మహాపురుషుని జ్ఞానులు పండితుడని అందరూ. అంటే ఎప్పుడైతే ఇది తెలుసుకుంటాడో ఇలా ప్రాక్టీస్ చేసుకుంటూ కర్మలన్నిటిని జ్ఞానాగ్నిచే భస్మం అంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదా, జ్ఞానాగ్ని దగ్ధ కర్మానామ అని చెప్పని. అంటే ఏంటిది? జ్ఞానం వచ్చింది. జ్ఞానం వచ్చినంత మాత్రాన సరిపోదు. తెలుసుకున్నంత మాత్రాన సరిపోదు. దాన్ని ఆచరించినప్పుడు మాత్రమే అంటే ఇంప్లిమెంట్ చేసినప్పుడు మాత్రమే భస్మం అవుతున్నాం. ఏదో ఒకటో రెండో మనకు అవసరం ఉన్నయి చేసుకుంటాము, ఇది తీరింది అంటే కాదు. మొత్తంగా క్లియర్ చేసుకోవాలి. అట్టి మహాపురుషుణ్ణి జ్ఞానుణ్ణి పండితుడని అంటారు. అయితే ఇక్కడ మనం మెయిన్‌గా తెలుసుకోవాల్సింది ఏంటిదంటే కామ సంకల్ప వర్జితములై జరుగును అని చెప్తున్నాడు ఇక్కడ. ఇది తెలుసుకుందాం. స్త్రీల యందు కాని ధనము, గృహము, గౌరవము, కీర్తి ప్రతిష్టలు, సర్వసుఖములు, ఇహపర లోకముల విషయంలో ఏ ఒక్క దానిపై కొంచెమైనా ఇచ్చ కలిగి ఉండడాన్ని కామము అంటారు. ఈ కామము ఏ విషయం నందైనా అలాగే అహంకారము, రాగద్వేషము దానిని స్మరించుట సంకల్పం అని అందురు. కామము అనునది సంకల్పం యొక్క కార్యము. వీటి యందు ఆసక్తులు ఏమాత్రం లేకుండా ఉండుట కేవలం లోక కళ్యాణార్థమై చేయబడు కర్మలనియు కామ సంకల్ప వర్జితములు. అంటే ఇక్కడ మొత్తంగా ఏంటిది ఇప్పుడు మనం తెలుసుకున్నదే, అన్ని చేయాల్సిన పనులన్నీ చేసుకుంటూ వెళ్ళడము. అయితే దాంట్లో ఏ కొంచెమైనా కోరిక కలిగిందా? ఎక్కడ?
కీర్తి ప్రతిష్టలు కాని, ధనమునందు గాని, గృహము కాని, గౌరవము అంటే పేరు ప్రతిష్టల యందు కానీ, అలాగే ఇహపర విషయంలో లేస మాత్రమైన కొంచెమైనా కూడా కోరిక కలిగి ఉందా, దాన్ని మనం కామము. అందుకని అంటారు చూడండి, నాకు లేదబ్బా నేను వదిలేసా, నాకు లేదు పొయ్యింది అని. కానీ అతని లోపల ఉన్న ఇంటెన్షన్ మొహము తెలియచేస్తది. ఇంకా నీకు మొత్తం పోలే. ఇంకా ఆ కామం అనేది మిగిలిపోయింది. అయితే ఇదే కామం ఏ విషయం నందైనా అంటే ఏంటిది? ఏ విషయంలో అందైనా అహంకారం కానీ, రాగద్వేషము గాని స్మరించుట. అంటే ఇది కాకుండా మనం ఏ విషయం నందైనా ఎదుటి వందు అంటే వేరే వాళ్ళ యందు ఏటిది అహంకారం గాని, రాగద్వేషము గాని అంటే వాడు అలాంటోడు. వాడు నన్ను ఆ రోజు ఇలా తిట్టాడు అని స్మరించుట. సంకల్పము అని అందురు. అంటే అవి కూడా ఉండకూడదు. అంటే చూడండి, కర్మ తత్వం గురించి ఎంత చక్కగా చెప్తున్నాడన్నది. ఇలాంటివి కూడా ఏమి ఉండకూడదు. అంటే అంతా ఎంప్టీ అయిపోవాలి. మన విషయంలోనూ, కోరికల విషయం యందు కూడా ఏమి లేకుండా ఉండాలి. కొంచెం కూడా పైలోకాంది, కింద లోకాంది. ఇక్కడ ఇహము, పరము. అలాగే మన లోపల ఎదుటి వాడి పైన ఏమి లేకుండా ఉండడం. కొంచెం కూడా రాగద్వేషం ఉండకూడదు, అహంకారం ఉండకూడదు. వాడు అహంకారి కూడా అవసరం లేదు మనకు అనాల్సింది. అలా ఉండాలి. స్మరించుట సంకల్పం అందురు. అందుకని కామం అన్నది సంకల్పం యొక్క కార్యము. అంటే నీ లోపల ఏదన్నా నీకు కొంచెం మిగిలిందా, ఇలా నీకు స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ ఏమి లేకుండా, ఏ ఆసక్తి లేకుండా ఉండడము. ఎలా ఉంటాడు అతను అని చెప్పనంటే, లోక కళ్యాణార్థమై చేయబడు కర్మలనియు కామ సంకల్ప వర్జితములు. ఇలాంటి పనితో అతను ఉంటాడు. అలాంటి వాళ్ళే ఆహ్, కామ సంకి కా కామ సంకల్ప వర్జితములు ఉన్నవాళ్ళంటారు. ఇలాంటి వాళ్ళే కర్మలన్నీ భస్మమైపోతాయి. మనమేమనుకుంటాం, ధ్యానం చేస్తే, నాడిమండల శుద్ధి చేస్తే, క్షమాపణ చెప్పుకుంటే అయిపోతుంది అని. అంటే ఇంత లోతుగా ఉన్నారు. కేవలం ఏమంటారు, ధ్యానం చేయండి, కర్మలు దగ్ధమైపోతాయి. గంటలు గంటలు కూర్చోండి అయిపోతుందని. కాదు. ఇలా కావాలి. ఇలా తయారవ్వాలి. అందుకనే అట్టి మహాపురుషుని, జ్ఞానుడిని పండితుడు అంటాడు. అప్పుడు అతను ఏం చేస్తాడు? కర్మలను చేసుకుంటూ ఉంటాడు. కర్మలను ఆపడు. ఎందుకంటే అతని లోపల ఇంటెన్షన్ ఉండదు కాబట్టి. ఇప్పుడు 20వ శ్లోకం. సమస్త కర్మల యందును వాటి ఫలితముల యందును సర్వదా ఆసక్తిని వీడి సంసార ఆశ్రమ రహితుడై పరమాత్మయందే నిత్యతృప్తుడై పురుషుడు కర్మల యందు చక్కగా ప్రవృత్తుడైనప్పటికీ వాస్తవంగా వాటికి కర్మలకు కర్తలు కాడు అని చెప్తున్నాడు 20 శ్లోకంలో. అంటే ఇందాక ఇవన్నీ చెప్పుకున్నాం కదా! అందుకనే సమస్త కర్మల యందు వాటి ఫలితముల యందు అంటే ఇది చేస్తే ఇదొస్తదా? అది చేస్తే ఇంకొకటొస్తదా? ఇవన్నీ ఏమి ఉండదు. సర్వదా ఆసక్తిని వీడుతారు. అంటే ఆసక్తే ఉండదు. అలాగని చెప్పని వాళ్ళు నిశ్చలంగా ఏం చేయకుండా ఉంటారంటే ఏమి ఉండదు. అలా తయారవ్వాలి. అదే అసలైన కర్మతత్వము. అదే కర్మయోగి అని చెప్తున్నాడు. వీడి సంసార ఆశ్రమరహితుడై పరమాత్మ యందే అంటే సంసారం మీద ఉండదు. ఏంటిది? నా సంసారం, నా పిల్లలు, నాది, వాళ్ళు ఏమవుతున్నారు? వాళ్ళు లేకపోతే నేను ఉండనేమో, లేదా నా గురువు లేకపోతే నేను ఉండలేమో, వీళ్ళు లేకపోతే నేను జీవించలేనేమో అని చెప్పని ఇవన్నీ కూడా ఏమి ఉండడు. అందుకే ఆశ్రమరహితుడై అంటే ఇవన్నిటి మీద త్యజించేస్తాడు. ఇంకా ఏమి ఉండదు. ఎప్పుడు కూడా పరమాత్మ యందే నిత్యాతృప్తుడైన పురుషుడు. అంటే పరమాత్మ యందు. ఎందుకు పరమాత్మ యందు ఉంటాడు? పరమాత్మ ఇప్పుడు ఏం పని చేస్తున్నాడు మనకందరికి అంటే, ఇదే పని చేస్తున్నాడు. దేని మీద ఆసక్తి ఉండదు. తను చేయాల్సిన సమస్త కర్మలు ఇప్పుడు చేస్తూనే ఉన్నాడు. భగవంతుడు చేయిస్తూనే ఉన్నాడు. ఆయనను అనుసరించి ఎంతోమంది ఇప్పుడు చేస్తూనే ఉన్నారు. పైలోకాల్లోనూ చేస్తున్నారు. కింద లోకాలలోనూ చేస్తున్నారు. కాబట్టి కర్మలెందు చక్కగా ప్రవృత్తుడైనప్పటికీ వాస్తవంగా వాటికి కర్మలకు కర్తలు కాడు. అంటే చేస్తున్నారు. వాళ్ళు చేస్తున్నా కూడా కర్తగా ఉండడు. ఇప్పుడు 21వ శ్లోకం.
నిరాశీర్యత చిత్తాత్మా త్యక్త సర్వ పరిగ్రహః శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. కరణంను శరీర ఇంద్రియములను జయించినవాడు, సమస్త భోగ సామాగ్రిని పరిత్యజించినవాడు, ఆశారహితుడైన సాంఖ్యయోగి కేవలం శారీర కర్మలను ఆచరించుచు పాపములను పొందడు. ఇంతకు సాంఖ్యయోగి అంటే ఏంటిదంటే, ప్రాపంచిక వస్తువులతో సంబంధం లేకుండా అంతరాత్మయందే సంతుష్టి అయినవాడు సాంఖ్యయోగి. అంటే ఇవన్నీ శాశ్వతం కావు. ప్రాపంచిక వస్తువులు, కుటుంబము, పిల్లలు, ఇప్పుడున్న ఈ లోకం ఇవన్నీ శాశ్వతం కాదు అని తెలిసినవాడు. తెలిసినా ఇక్కడనే ఉంటాడు. ఉన్న ఎటువంటి సంబంధం లేకుండా ఉంటాడు. అలాగని సంబంధం లేకుండా ఉంటాడా అంటే సంబంధంతోనే ఉంటాడు. అంటించుకోకుండా ఉంటాడు. అన్నిటికీ అతీతుడై ఉంటాడు. ఎప్పుడు కూడా అంతరాత్మయందే సంతృష్టుడై ఉంటాడు. ఎందుకంటే లోక కళ్యాణం కోసం చేసిన ఏ పని చేసినా అతని లోపల ఒక ఇంటెన్షన్ ఉంటది. ఇప్పుడు అదే మనమే అర్థం చేసుకుందాం. మన ఇంటెన్షన్ ఎలా ఉంటుంది? భగవంతుని ఇంటెన్షన్ ఎలా ఉంటుంది? యోగి అయినవాడు, సాంఖ్య యోగి అయినవాడి ఇంటెన్షన్ ఎలా ఉంటుందో అర్థమవుతుంది. మనకే అర్థమవుతుంది. మన సెల్ఫ్ చెకింగ్ మనం చేసుకుంటే అర్థమవుతుంది. అందుకని జ్ఞాని అయినవాడే అకర్త అని అన్నాడు. ఎవరు అకర్త అనంటే జ్ఞాని అయినవాడే. అంటే ఆ సత్యం తెలుసుకున్నవాడు, జ్ఞాని అయినవాడు భౌతికంగా కర్మల పట్ల ఉండడు. ఇది నేను చేస్తున్నాను, నాచే చేయించబడుతుంది, నేనే చెయ్యాలి, ఇవన్నీ ఉండవు. వచ్చింది కాబట్టే చేస్తున్నాను అన్న విధంగా ఉంటాడు. అందుకనే అతను ఎలా ఉంటాడు అంటే అంతఃకరణంను శరీరేంద్రియములను జయించినవాడు. అంతే కదా, శరీరేంద్రియములను జయిస్తే సరిపోదు, అంతఃకరణం కూడా జయించాలి. అంటే లోపల మనని ఎన్నో ఇబ్బంది పెడుతూ ఉంటాయి గత జన్మ వాసనలు ఇవన్నీ కూడా. అంటే ఇవన్నీ ఎందుకు పడిపోతున్నామంటే ఇవన్నీ శుద్ధి అవ్వాలి, శుద్ధి చేసుకోవాలి. మనం ఇలా ఉన్నాయని అక్కడనే ఆగిపోకూడదు. ఎప్పుడైతే ఇవన్నీ వెళ్ళిపోతూ ఉంటాయో, అంతఃకరణం శుద్ధి అవుతుందో, శరీరేంద్రియములు జయించిన వాడు ఇతనంతా కూడా సమస్త భోగ సామ్రాజ్ఞిని పరిత్యజించిన వాడు. అంటే సమస్త భోగములు ఎక్కడ పైలోకాల్లోను, కింద లోకాల్లోను అన్నిట్లోనూ త్యజించిన వాడు. అయినా సరే సాంఖ్యయోగి ఏం చేస్తాడు? శారీరక కర్మలను ఆచరించును, పాపములను పొందడు. అలాగని చేయకుండా ఉంటాడంటే అన్ని చేస్తాడు, అన్ని పనులు చేస్తాడు, కానీ పాపములను పొందడు. ఎందుకంటే ఎరుక, ఆ ఎరుక అన్నది ఉంటుంది కాబట్టి. ఇప్పుడు 22వ శ్లోకం. యదృచ్ఛాలాభసంతుష్టః ద్వంద్వాతీతో విమత్సరః సమసిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. తాను కోరకుండాగానే లభించిన పదార్థములతో అప్రయత్నంగా అమరిన లాభాలతో సంతుష్టుడైన వాడు, అసూయ లేనివాడు, హర్ష శోకాది ద్వంద్వములకు అతీతుడైనవాడు, సిద్ధి అందును అసిద్ధి అందును సమదృష్టిని కలిగి ఉండును. అట్టి కర్మయోగి కర్మలను ఆచరించినప్పుడు వాటి బంధంలో చిక్కుపడడు. అంటే ఇవన్నీ కూడా కర్మతత్వము. కర్మయోగి, జ్ఞాని యోగి ఎలా ఉంటాడు, ఎలా జీవిస్తాడు, ఎలా ప్రవర్తిస్తాడు, ఎలాంటి పనులు చేస్తాడు అన్నది చెప్తున్నాడు. ఫస్ట్ లో చెప్పాడు కదా, కర్మతత్వం గురించి నేను చక్కగా చెప్పేదను విను అని చెప్పని. ఇలా ఉంటాడు అని ఇవన్నీ చెప్తున్నవి. ఇక్కడ చూడండి, ఎప్పుడైతే అన్ని త్యజించాడు, అన్ని త్యజించినప్పుడు, వేటితో అటాచ్మెంట్ లో లేనప్పుడు, వేటి మీద ఆసక్తి లేనప్పుడు, ఖచ్చితంగా ప్రకృతి ఏ సమయంలో ఏది కావాలనో అది ఇస్తుంది. అడిగిన కంటే అడగకుండానే ఎక్కువగా ఇస్తూ ఉంటుంది. అడుగుతే ఒకటి ఇస్తుంది, అడగకుండా ఎన్నో ఇస్తుంది. అది కూడా వాళ్ళ పుణ్యకర్మలను బట్టి, కర్మని బట్టి, ఆ సందర్భంలో అవసరాన్ని బట్టి ప్రకృతి ఇస్తూ ఉంటుంది. అందుకనే తాను కోరకుండా లభించిన పదార్థాలు, సరే నేను కోరుకోలేక నాకు ఇప్పుడు ఇది వచ్చింది, దానితో సంతృష్టుడైన వాడు. అంటే అప్రయత్నంగా అమరిన లాభాలతో అంటే సంతృష్టిగా ఉంటాడు. అరే నాకు ఇది ఎందుకోసం వచ్చింది, అరే నేనేం చేశానని వచ్చింది అన్నది కూడా ఏముండదు. వచ్చిందా, ఓకే పొందుతాను అంటాడు. అసూయ లేనివాడు. తర్వాత హర్ష శోక ద్వంద్వములకు అతీతుడు. అంటే బాధ వచ్చిందా,
ఒకేలా తీసుకుంటాడు. ఆనందం వచ్చిందా ఒకేలా తీసుకుంటాడు. అంటే ద్వంద్వములకు అతీతుడు. ఏది ఎలా వచ్చినా అతీతంగా ఉంటాడు. దేనికి లోనవ్వడు. అలాగే సిద్ధి అందు, అసిద్ధి అందు అంటే పొందినా, పొందకపోయినా సమదృష్టితో కలిగి ఉంటాడు. అట్టి కర్మయోగిని చున్నను వాటి బంధంలో చిక్కుపడడు. కర్మయోగి ఎలా ఉంటాడు? ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఎలా ఉంటాడంటే ఇలా ఉంటాడు. కర్మలను ఆచరిస్తాడు. అలాగని ఇతని లోపల ఏమన్నా స్పెషలైజేషన్ ఉంటుందా? స్పెషల్‌గా ఉంటాడా? ఇవన్నీ ఏమి కావు. అతని ఇంద్రియాలను, అంతఃకరణాన్ని వశంలో ఉంచుకొని వీటి మీద ఏమి లేకుండా అన్నిటిని త్యజిస్తూ ఇప్పుడు నేను వచ్చిన పని ఏంటిదని ఎరకతో ఉంటూ, తన పని తాను చేసుకుంటూ, లోక కళ్యాణం కోసం పనులు చేస్తూ ఉంటాడు. మళ్ళీ భగవంతుడు కూడా జన్మ తీసుకున్న తర్వాత, తనొచ్చిన పని ఏం చేసుకోలే. అన్నీ చేశాడు. ఏ ఏ దాంట్లో అవతారంలో అయినా సరే చూసుకోండి చెయ్యకుండా ఉన్నాడా? తల్లిదండ్రులకు పుట్టాడు. తల్లిదండ్రులను చూసుకోలేదా? పెళ్లి చేసుకోలేదా? భార్యను కనలేదా? పిల్లలను కనలేదా? రాజ్యాన్ని చేయలేదా? దుష్ట సంహరించలేదు. కేవలం దుష్ట సంహారం వరకొచ్చి ఎళ్ళిపోవచ్చుగా? అలా కూడా చేయడు. అంటే ఇవన్నీ చేస్తాడు అని జెప్తున్నాడిక్కడ. అసూయ లేనివాడు మెయిన్‌గా అంటే ఇదేంటిది? విమత్సరః అంటే అసూయ లేనివాడు. ఏంటిది? ఇక్కడ మెయిన్‌గా అసూయ అంటే ఏంటిది? ఇంత తెలుసుకుంటూ ఉన్నా కొంతమందికి ఏమి ఉంటుంది అంటే ఎదుటివాడిని చూస్తూ వాళ్ళ విద్యాబుద్ధులు కానీ, ఆహ్, ధన, మాన, గౌరవముల సంపత్తిని చూసి కానీ అసూయ వస్తూ ఉంటుంది. అది కూడా ఏంటిది? విద్వాంసులు, బుద్ధిమంతులు అయిన వాళ్ళల్లో కూడా ఈ అసూయ అన్నది ఉంటుంది. ఇది కామన్. ఎందుకంటే ఎంతగా ఉన్నా క్లియర్‌గా చెప్తున్నాడిక్కడ. ఆహ్, ఖచ్చితంగా ఉంటుంది. అలాగే బంధువులతోనూ, మిత్రులతోనూ వీళ్ళందరిలో కూడా అసూయ అన్నది ఉంటుంది. కేవలం కర్మయోగికి మాత్రమే ఉండదు. ద్వందంగా ఉంటాడు. అంటే ఇక్కడ మనం ఇదే కదా నేర్చుకోవాల్సింది. ఎన్ని నేర్చుకున్నా టక్కున లేచేదొకటి ఏంటిదంటే అసూయ, అహంకారం. అసూయ వచ్చినప్పుడు మనం ఏం చెయ్యాలనంటే, ఓహో! ఇతనికి ఇలాంటి జ్ఞానం ఉందా? ఇతనిలో ఈ క్వాలిటీ ఉందా? సరే నాలో ఏ క్వాలిటీ ఉంది? నాలో ఏముంది? నేను దాన్ని డెవలప్ చేసుకుంటాను అని చెప్పని ఎప్పుడైతే అనుకుంటాడో, అన్ అతని లోపల వేరే వాళ్ళ పట్ల అసూయ అన్నది రాకుండా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే ఒక్క దాంట్లో ఇరుక్కున్నామా, మళ్ళా కర్మయోగిగా ఉండలేము. కాబట్టి కర్మయోగిగా జీవించాలి, కర్మయోగిగా తయారవ్వాలంటే ఇవన్నీ చెయ్యాలి. ఇవన్నీ పాటించాలి. ప్రయత్నం అన్నది చేయాలి. ఇప్పుడు లాస్ట్ 23వ శ్లోకం. गतसङ्गस्य मुक्तस्य ज्ञानावस्थितचेतसः यज्ञायाचरतः कर्म समग्रं प्रविलीयते। ఏలనననా ఆసక్తి, దేహాభిమానము, మమకారము ఏ మాత్రము లేనివాడు పరమాత్మ జ్ఞానమునందే నిరంతరము మనసును లగ్నమునర్చినవాడు కేవలము యజ్ఞార్థమే కర్మలను ఆచరించువాడు అగు మనుషుని యొక్క కర్మలని పూర్తిగా విలీనమగునని అనగా మిగిలి ఉండవు. అంటే చెప్తున్నాడు. ఇలా ఉంటాడని. ఆసక్తి దేహాభిమానం మీద ఆసక్తి ఉండదు. మమకారము ఏ మాత్రము లేనివాడు. పరమాత్మ జ్ఞానమునందే అంటే దేహం మీద ఏమైనా అభిమానం ఉంటుందా? మమకారం ఉంటుందా? సరే ఇవన్నీ పోయాయి. ఒకటుంటుంది గదా! దేహాభిమానం. తర్వాత మమకారం ఉంటుందా ఈ దేహం మీద? ఏమీ ఉండదు. పరమాత్మ జ్ఞానం అంటే నిరంతరము మనసును లగ్నమర్చినవాడు. ఎందుకండి ఇది లేకపోతే ఎలా అని. కానీ ఎప్పుడైతే ఈ జ్ఞానాన్ని, ఈ తత్వాన్ని నేర్చుకుంటూ ఉంటామో, బాడీ కూడా వాళ్ళకి తగ్గట్టుగా మారిపోతుంది. మనం మనకు తగ్గట్టుగా బాడీ మాడిపోవడం కాదు. బాడీయే వాళ్ళకు తగ్గట్టుగా మోల్డ్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే లోపల ఏమి ఉండవింక. నిర్మలంగా ఉంటారు. చక్కగా ఉంటారు గాబట్టి, వాళ్ళకు తగ్గట్టుగా ఆ బాడీ గూడా సహకరిస్తుంది. ఒకవేళ సహకరించలేదా ఏమి పట్టించుకోడు. ఇలా అయ్యింది ఎందుకు అన్నది కూడా ఏమీ ఉండదు. కేవలము యజ్ఞార్థమే కర్మలను ఆచరించువాడు. మనుషుని యొక్క కర్మలన్నీ పూర్తిగా విలి విలీనమగును అనగా మిగిలి ఉండవు. ఎప్పుడైతే ఇవన్నీ చేస్తూ ఉంటాడో ఏమి ఉండవు అంటున్నాడు. ఇక్కడ మనకు మెయిన్ ఏంటిది? యజ్ఞార్థమే కర్మలను ఆచరించువాడు అని చెప్పాడు. అదొక్కటి తెలుసుకుందాం. ఆహ్,
వర్ణాశ్రమ ధర్మములను పరిస్థితులను అనుసరించి ప్రతి వ్యక్తియు ఆచరించు శాస్త్రోక కర్తవ్య కర్మవే అతని యజ్ఞం అగును. యజ్ఞం అంటే ఇంక వేరే ఏది కాదు. వర్ణాశ్రమ ధర్మములను పరిస్థితులను అనుసరించి ప్రతి వ్యక్తి ఆచరించే శాస్త్రోక కర్తవ్య కర్మలే. అంటే ఇందాక చెప్పుకున్నాం కదా! వర్ణాశ్రమ ధర్మంలో 4 వర్ణాలున్నాయి. ఆ వర్ణాలకు ధర్మాలున్నాయి. వాళ్ళ పరిస్థితిని అనుసరించి ప్రతి వ్యక్తి వారి వారి ధర్మాన్ని ధర్మబద్ధంగా చేసుకుంటూ, కర్తవ్యం అనుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోయాడే అదే యజ్ఞము. ఆ యజ్ఞమును కర్మలను ఆచరించువాడు కర్మలన్నీ విలీనమైపోతాయి. అంటే ఏంటిది? ఏ పనైతే వచ్చామో ఆ పని కోసం పూర్తి చేసుకొని వెళ్ళిపోవడము. వేటి మీద లేకుండా మన పని పైనే ధ్యాస. అంటే అంటాం కదా! ఏదో మన పని మీదొచ్చాం. ఆ పని పూర్తి చేసుకొని పోవాలి అని చెప్పని. అంటే దాని మీదే దృష్టి పెట్టాలి. మన దృష్టి ఎక్కడ పోతుంది గమనించుకోవాలి. మన శరీరం మీద పోతుందా? బాధల మీద పోతుందా? కుటుంబం మీద పోతుందా? పరిస్థితుల మీద పోతుందా? అంటే ఇవన్నీ వస్తాయి. ఎందుకంటే గత జన్మ కర్మల ప్రభావము, వాసనలు, తెచ్చుకున్న కుటుంబం, తెచ్చుకున్నది కూడా మనమే. కాబట్టి దాంట్లో నుంచి బయటపడాలి. ఏంటిది? ముండ్ల పొదల్లో నుంచి పూల పొదల్లోకి మారాలి. అలా తయారు చేసుకోవాలి. అలానే వచ్చాం. అంటే ముండ్ల బాటను పూల బాటగా మార్చుకోవడము అంటారు. ఇలా తయారవ్వాలి. ఇది మాస్టర్స్ ఈ రోజటి వరకు. థాంక్ యూ. అందరికి కూడా ఇంతసేపు చక్కగా టైం తీసుకున్నాను. చక్కగా విన్నారు. థాంక్ యూ వెరీ మచ్ అందరికి.